హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలా మనశ్వి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ లీలా మనశ్వి. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వచ్చేసి చింతపండు చారు. సో మనం చింతపండు రసం ఎలా చేయబోతున్నామో చూసేద్దాం రండి. సో ఫస్ట్ మనము చింతపండుని వాటర్లో 10 minutes నానబెట్టుకోవాలన్నమాట. 10 minutes నానబెట్టుకున్నాక మనము మంచిగా వాటర్లో స్మాష్ చేసుకోవాలన్నమాట. నీట్గా మంచిగా చింతపులుసు మొత్తం మంచిగా స్మాష్ చేసుకున్నాక మనము స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా వాటర్ వచ్చిన తర్వాత వాటర్ని దాంట్లో మనము కొంచెం మనకు తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక ఉప్పు కారం వేసుకొని తర్వాత మనం పీనట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనము మిక్సీకి వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచి పౌడర్ వచ్చిన తర్వాత మనము ఆ పౌడర్ని చింతపండు రసంలో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా నీట్గా కట్ చేసుకొని తర్వాత ఆనియన్స్ని మనం వచ్చేసి వేసేయాలన్నమాట. వాటర్లో వేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడైతే తాలింపు పెట్టుకోబోతున్నాం. తాలింపుకి కావాల్సినవి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి మీరు మంచిగా పోంపు వేసుకోవాలన్నమాట. పోంపు వేసుకున్న తర్వాత నీట్గా చారుని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట మొత్తం. సో ఇదే గాయస్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. సో బాయ్ గాయస్, ట్రై చేసినాక నాకు కామెంట్స్లో చెప్పండి. ఇష్క్యూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. బాయ్ బాయ్.